నటసింహం నందమూరి బాలకృష్ణ 60లో కూడా 20ల హీరోగా దూసుకుపోతున్నాడు. సంవత్సరానికి ఓ సినిమా చేయటమే కాకుండా చేసిన ప్రతి సినిమాను 100 కోట్ల కలెక్షన్ క్లబ్ దాటిస్తూ తన తోటి హీరోలకు సవాల్ విసురుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు హ్యాట్రిక్ హిట్స్ కొట్టడమే కాకుండా 100 కోట్ల కలెక్షన్ క్లబ్ లో చేరిపోయాయి. తాజాగా సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ చిత్రం కూడా 100 కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే మరో పక్కన బాలకృష్ణ ఓ తమిళ మూవీలో గెస్ట్ పాత్ర చేయబోతున్నట్టు ఇటీవల కోలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా మరెవరిదో కాదు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ది. 2023లో తమిళ డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ చిత్రం సౌత్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు కన్నడ అగ్ర హీరో శివరాజ్ కుమార్, మలయాళం టాప్ హీరో మోహన్ లాల్ సైతం గెస్ట్ పాత్రలు వేయడంతో, అలాగే ఆ సినిమాలో వారందరికీ తగ్గట్టు యాక్షన్ సీన్స్ పెట్టడంతో ఈ సినిమా సౌత్ ప్రేక్షకులకు పిచ్చగా నచ్చేసింది. దీనికి తోడు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా చేసింది. ఇలా ఎన్నో హంగులతో సాధారణ రోజుల్లో రిలీజ్ అయిన ఈ జైలర్ చిత్రం అప్పట్లో దాదాపు 600 కోట్ల వసూళ్లు సాధించి సౌత్ సినిమాల స్టామినా ఏంటో నార్త్ హీరోలకు చూపించింది. అయితే ఇంత ట్రెండ్ సెట్టింగ్ గా నిలిచిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. అలాగే ఆ సీక్వెల్ లో మరో గెస్ట్ పాత్ర కోసం డైరెక్టర్ నెల్సన్ బాలయ్య బాబుని సంప్రదించాలనుకున్నారంట. ఈ డైరెక్టర్ అందుకోసం బాలయ్య బాబు ఇమేజ్ కి తగ్గట్టు ఓ పాత్రను కూడా డిజైన్ చేసుకున్నారని టాక్. ఒకవేళ బాలకృష్ణకు ఆ పాత్ర నచ్చి సినిమాను ఓకే చేస్తే బాలయ్య నటించబోయే తొలి పాన్ ఇండియా చిత్రంగా జైలర్ 2 నిలిచిపోతుంది అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం బాలయ్య చేతిలో అఖండ 2 చిత్రం ఉంది. ఇక ఈ సినిమాను కూడా దర్శకుడు బోయపాటి సీను అఖండాకి వచ్చిన రెస్పాన్స్ ని దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించబోతున్నారని టాక్. ఇందుకోసం బోయపాటి సీను తాజాగా ఉత్తర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ కుంభమేళాలో కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై కూడా నార్త్ ప్రేక్షకులకి ఆసక్తి ఏర్పడింది. మరి మన అచ్చ తెలుగు మాస్ హీరో అయిన బాలయ్య బాబుకు అఖండ 2 మరియు జైలర్ 2లో ముందుగా ఏ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెడుతుందో అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.